రుద్రేశ్వర స్వామి వేస్తంభాల దేవాలయము. ఈ దేవాలయంలో పురాతనమైనటువంటి దేవాలయం ఇది. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి 1000 సంవత్సరాల క్రితము 1000 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన గావించినటువంటి ఆ రుద్రేశ్వర స్వామికి శ్రావణ మాసోత్సవ పూజలు మహావైభవంగా ఈరోజు ప్రారంభమైనాయి. అందులో శివప్రీతికరమైన సోమవారం రోజునే స్వామివారికి శ్రావణ మాసోత్సవ పూజలు ప్రారంభించడం గొప్ప విశేషం, కొంత అరుదైనటువంటి విషయం కూడా. కాబట్టి 4 రోజుల పాటు దేవాలయం లోపల శ్రావణ మాసోత్సవ పూజలు నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, అదేవిధంగా 9వ తేదీ నాడు నాగుల పంచమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతాలు ఇలాంటి మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత కలిగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మహిళలు ఉపవాసాలు ఉండడం, దీక్షలు తీసుకోవడం, వ్రతాలు చేసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో 5 సోమవారాలు రావడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా పౌర్ణమి, మాస శివరాత్రి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఈరోజు అదేవిధంగా శ్రావణ మాసోత్సవ 4 రోజుల పూజ కార్యక్రమాన్ని మన నూతన ఎంపీ గారు కార్యం కావ్య గారు, అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గారు వచ్చి జ్యోతి చేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా లాంఛనంగా భక్తులు కూడా తండోపతాండాలుగా ఈరోజు ఉదయం నుంచే ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా జరుగుతుంది. అదేవిధంగా 51 కిలోల పెరుగన్నంతో స్వామివారికి రోజు అన్నపూజ, మహాన్నపూజ నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా లోక కళ్యాణార్థం భక్తులందరి గోత్రనామాదులతోని, అదేవిధంగా భక్తులందరి గ్రహదోష నివారణ జరగాలని చెప్పేసి ఈరోజు గణపతి నవగ్రహ రుద్రాహోమాదులు నిర్వర్తించగలిగింది. అదేవిధంగా ఇప్పుడు మాధ్యాహ్నిక సమయం లోపల పరమ శివభక్తుడైనటువంటి మామిడాల గణపతి గారి ఆధ్వర్యం లోపల మహాన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలం భజనలు, చతుర్వేద పారాయణం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ శ్రావణ మాసం కూడా ముఖ్యంగా మహిళలకు ప్రాముఖ్యత కలిగినటువంటి మాసమంతా కూడా మహిళలందరూ కూడా దేవాలయం సందర్శించడం, ఇళ్లలో వ్రతాలు చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసం అవ్వడంతో ఈ సోమవారం జరగవలసిన ఇప్పుడు శివుని పూజలన్నీ కూడా శివనామస్మరణతో స్టార్ట్ చేశాము. అందుకు ఈరోజు మొదటి పూజ నాతోటి ప్రారంభం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అయితే మనకి మొన్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయడానికి, ఈకో టూరిజంగా డెవలప్ చేయడానికి కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. మేము ఆ రోజే ప్రశ్నించాము. ఎందుకంటే తెలంగాణకి కూడా ఫస్ట్ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది, ఈ 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేకం ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇది 1000 సంవత్సరాల
పురాతనమైన 1000 స్తంభాల గుడికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ రావాల్సిన ఇది కూడా మనము తెలంగాణలో కూడా టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు, స్పిరిచువల్ టూరిజంగా కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతవాసిగా నేను నా గలము చాలా బలంగా వినిపించి 1000 స్తంభాల గుడికి కానీ, ఇంకా ఇక్కడ మనకున్న భద్రకాళి గుడికి కానీ, తర్వాత బాసరాకి కానీ, ఇట్లా మనకున్న ప్రత్యేకమైన గుళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విశిష్టత కలిగిన గుళ్ళన్నిటికీ గురించి, దేవాలయాలన్నిటికీ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. ఇక్కడ ఇంకొక 5% పని మిగిలింది. అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఇక్కడ గార్డెన్ కానీ, ఇక్కడ ఇంకా ఇతర సదుపాయాలు, వాటర్ టైట్నింగ్, సీలింగ్ పైన వాటర్ టైట్నింగ్ చేయించాలంట. సో ఇంతకుముందే నాకు అధికారులు చెప్పారు. ఇక్కడ మిగిలిన ఇతర పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి మన 1000 స్తంభాల గుడికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం కలిగే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేక నిధులు తెచ్చే అవకాశం దీని గురించి అదే మేము ఖచ్చితంగా మన ఇక్కడ అయ్యవారి దగ్గర నుంచి మరియు అధికారుల దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకొని అక్కడ మన టూరిజం మినిస్టర్ని కానీ, లేకపోతే దేవాలయాలకు సంబంధించిన మినిస్టర్స్ని కానీ సంప్రదించి, అధికారులను సంప్రదించి ఫండ్స్ తేవడానికి నేను ప్రయత్నిస్తాను. ఉగాది సందర్భంగా మామూలుగా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంతమంది పే చేసి ఇప్పుడు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దానికి ఏమన్నా చేస్తారా? అది ఒకసారి మాట్లాడి కన్సర్న్ అధికారులతోటి, మా ముఖ్యమంత్రి గారితో అందరితో మాట్లాడి, మన మినిస్టర్ గారు ఎలాగో ఇక్కడే ఉన్నారు, సురేఖ గారు, వాళ్ళందరితోటి చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కూడా పరిధిలో కూడా కొన్ని పనులు ఆగిపోయాయి. దాని మీద మీరు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంతకుముందు లెక్క ఉండకుండా డాక్టర్ కడియం కావ్యాని ఒక ఎంపీగా గెలిపించుకున్న వరంగల్ ప్రజలందరికీ కూడా వాళ్ళు చాలా సంతోషపడే విధంగా నేను నిత్యం కృషి చేస్తాను. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి అంటే కనుక వాటిని ఫిల్ చేస్తాను. తర్వాత ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను సెంట్రల్ వర్క్ తీసుకెళ్తాను అని మీ అందరికీ తెలియజేస్తాను.